నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్లో, ఫ్లాట్స్లో, కమర్షియల్ ప్రాపర్టీలో లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్లో 1 crore అమౌంట్ అనగానే జనాలు నవ్వుకుంటున్నారు. 1 crore హైదరాబాదులో ఏమొస్తుంది అంటే 1 crore వెటకారంగా మారిపోయింది. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ₹1 కోటి అంత వెటకారంగా మారే పరిస్థితులు హైదరాబాదులో ఉన్నాయి. చాలా మందికి 1 crore ఎలా కౌంటర్ చేయాలో అర్థం కాదు. ₹1 కోటి అంత సామాన్యంగా మారిపోయినప్పుడు ఈ ₹1 కోటి సంపాదించడానికి 98% మందికి ఎందుకు వీలు పడట్లేదు? మనం ఎకనామిక్స్ ప్రాక్టికల్గా స్టడీ చేస్తే 1 crore యొక్క వాల్యూ ఇప్పుడు కూడా లైఫ్ చేంజింగ్ వాల్యూ. ఎవరైనా మీ ముందు 1 crore చులకన చేసి మాట్లాడితే దాన్ని ఎలా కౌంటర్ ఇవ్వాలి? నేను అందుకోసం 10 లక్షల్లో జీవితం అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. 10 లక్షలు మన దగ్గర వచ్చిన తర్వాత 10 లక్షల్ని అడ్డం పెట్టుకొని ఒక మనిషి తన జీవితాన్ని పునః ప్రారంభించగలడా? అంటే మళ్ళీ రీస్టార్ట్ చేయగలడా? అంటే ఉద్యోగం చేస్తూ ఉద్యోగం లేకుండా ఎంతవరకు తన లైఫ్ని నిలబెట్టే సత్తా ఈ 10 లక్షలకు ఉంది. ₹1 కోటి వెటకారమైనప్పుడు 10 లక్షల జీవితం అనేది ఒక స్లమ్లో నిలబడి మాట్లాడే పదంలా ఉండొచ్చు బహుశా. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏమంటే, ఏటా 10 లక్షలు సంపాదించేవాడు కూడా 10 లక్షల అమౌంట్ చూడడానికి, అంటే బ్యాంకులో చూడడానికి కష్టపడుతూ ఉన్నాడు. ఆ 10 లక్షలు కాస్త చాలా చులకన ఎప్పుడవుతుందంటే, ఒక అసెట్ కొనడానికి పోయినప్పుడు ఆ 10 లక్షలు చాలా చులకలైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ₹1 కోటి ప్రాపర్టీ చూడడానికి పోతే 10 లక్షలు జేబులో ఉంటే ఆ 10 లక్షలు కట్టేస్తే జీవితంలో సెక్యూరిటీ, సేఫ్టీ ఎక్కడుంది అనే ఒక ముఖ్యమైన ప్రశ్న మన ముందు రావచ్చు. అది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. మన జేబులో 8 ఉందా, 10 ఉందా, అయినా మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే మాటలు మీరు విని ఉండవచ్చు. కానీ దీని ప్రాక్టికాలిటీ మనం ఇవాళ తెలుసుకున్నాం. 10 లక్షలు చులకలైంది సరే, మరి ₹1 కోటి చులకన కావచ్చా? ₹1 కోటి రియల్ ఎస్టేట్లో పెడితే, ఒక ఫ్లాట్ కొంటే, ఒక ఇల్లు కొంటే అది చక్కటి ఇన్వెస్ట్మెంటా? అది మన జీవితాలన్న స్థాయిని పెంచుతుందా, చులకన చేస్తుందా? చాలా మందికి ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఆషామాషిగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. నేను మీకు ₹1 కోటి ప్రాక్టికాలిటీ, నేను ఎన్నో వీడియోలో మీకు ప్రాక్టికల్ థింగ్స్ చెప్పాను. కానీ ఎవరైనా ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో చేస్తున్నారంటే దాని అవుట్పుట్
ఎంత విచిత్రంగా ఉంటుందో ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ ఈ క్యాల్కులేషన్ మీ పిల్లల ద్వారా చేయించి ఆ పిల్లల రియాక్షన్ చూసి రేపు ₹1,00,00,000 వాల్యూ ఉందా, 10 లక్షలు సులకన అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను 10 లక్షల్లో జీవితం గడపడం అనే కాన్సెప్ట్ ఎందుకు డిజైన్ చేస్తున్నా అంటే 10 లక్షల వాల్యూ, ప్రాక్టికల్ వాల్యూ మీ జీవితాన్ని నిలబెట్టగలదు. ₹1,00,00,000 రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీ స్థాయి దిగజార్చి ఒక యాచకుడి స్థాయికి తీసుకురాగలడు. నేను ₹1,00,00,000 పరువు తీయడానికి, ₹1,00,00,000 పరువు తీయడానికి ఈ వీడియో చేస్తున్నా. ₹1,00,00,000 పరువు తీయడం అంటే ₹1,00,00,000 స్థాయి తగ్గించడం కాదు. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు దక్కే ఫలమేమి, మన దగ్గర ఉన్న 10-20 లక్షలు ఎంత వాల్యుబులో మీకు ప్రాక్టికల్గా నేను ఇవాళ సూచిస్తా. సింపుల్ క్యాల్కులేషన్తో ఎవరైనా ఈ క్యాల్కులేషన్ తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు 1.5 crore to 3 crores నార్మల్ అయిపోయింది. అయితే నేనేం చేసిన అంటే బేస్ వాల్యూ ఆఫ్ ఫ్లాట్, యావరేజ్ వాల్యూస్ అరౌండ్ ద సిటీ ఆఫ్ ఫ్లాట్స్ తీసుకొని వితౌట్ మెయింటెనెన్స్, వితౌట్ ట్యాక్సెస్, వితౌట్ ఎనీ అంటే పై ఖర్చులు ఏది లేకుండా బరబత్తల ₹1,00,00,000 వాల్యూ, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి? ₹1,00,00,000 యొక్క స్థాయిని అంటే ₹1,00,00,000 యొక్క స్థాయిని మనం ఏ విధంగా చూస్తున్నామో ఏ విధంగా చూడాలి. సపోజ్ ₹1,00,00,000 మీ పూర్వీకుల భూమి అమ్మో, మీకు ఆస్తి వచ్చో, మీకు కట్నం వచ్చో, బంగారం రూపాయన ఏదో ఒక 1 crore రూపీస్ మీ చేతిలో ఒక 1st జనవరికి ఉంది ఏదో ఒక సంవత్సరంలో. ఆ ₹1,00,00,000 స్థాయి 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ఏముంటుంది? కాకి లెక్కలు కాదు ఇది. అంటే వెటకారంగా ₹1,00,00,000 చూసే వాళ్లకు ఇది కనివిప్పు కలుగుతుందని ఆశిస్తున్నా. ₹1,00,00,000 స్థాయి 5 సంవత్సరాల తర్వాత ఏముంటుంది? చాలా మంది స్థిరాస్తులో వేస్తే దాని అంటే ఔన్నిత్యం తగ్గదు, అది పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు అనే మూర్ఖపు ప్రవచనాలు విని 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 రియల్ ఎస్టేట్లో 1,50,00,000 నుంచి 3 కోట్లు ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది విల్లాలు కొంటున్నారు, కొంతమంది ఇండిపెండెంట్ హౌసెస్ కడుతున్నారు. ప్రస్తుత తరుణంలో 1,00,00,000 యొక్క విలువ చాలా ఉంది. 1 crore needs a lot of respect nowadays, even though 1 crore has become a joke. But practically it is not a joke. Mind it. Even 10 lakhs is more powerful or 20 lakhs is more powerful than 1 crore investment. Suppose ఒక 1 crore మీ దగ్గర ఉంది, బ్యాంక్లో ఉంది. ఏ అండ్ బి అని క్యాల్కులేషన్ వేసుకుందాం. ఏ దగ్గర 1 crore ఉంది, బి దగ్గర 1 crore ఉంది. ఆఫ్టర్ 5 years వీళ్ళ స్థాయి, వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఏ అనే వ్యక్తి ₹1,00,00,000 చాలా సేఫ్గా ఉండే 1 year డిపాజిట్లో
ప్రతి సంవత్సరం పెట్టి తీస్తూ ఉంటాడు. 7% ఈల్డ్ అంటే దాదాపు 35 లక్షలు టార్గెట్గా 5 సంవత్సరాల్లో సంపాదించాలి. నేను ఎఫ్డి ఎందుకు టార్గెట్ పెట్టుకున్నా, మ్యూచువల్ ఫండ్ ఎందుకు పెట్టలేదు? మ్యూచువల్ ఫండ్ ఇస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఈ లైన్ని మీ అందరూ బాగా అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. దాంట్లో మార్కెట్ యొక్క రిస్క్ ఉంది. మార్కెట్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్. మనం స్టాక్ మార్కెట్ అనుకుంటూ ఉంటాం, కాదండి. మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు చాలా ఫండ్స్లో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎన్ఆర్ఐలు కూడా వినాలి, ఫైనాన్షియల్ మేధావులు కూడా వినాలి, అతి తెలివున్న ఐఐటి ఐఐఎం వాళ్ళు కూడా వినాలి. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే స్టాక్ మార్కెట్ ఒకటే కాదు, ఇంట్రెస్ట్ రేట్స్, ఆర్బీఐ పాలసీస్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్, గవర్నమెంట్ బాండ్స్, వీటన్నిటితో మ్యూచువల్ ఫండ్ పోటీ పడుతూ ఉంటుంది. ఇట్ కెనాట్ గో బిలో ఎనీ ఆఫ్ దిస్ బేసిక్ నాన్ రిస్క్ ఇన్స్ట్రుమెంట్స్. అందరికీ అర్థమయ్యే విధానంలో నెమ్మదిగా చెప్తున్నా, అందరు విని 10 మందితో పంచుకుంటే మీ దగ్గర జేబులో ఉన్న డబ్బు యొక్క వాల్యూ ఈ రోజు నుంచే పెరుగుతుంది. మార్కెట్ రిస్క్ అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇంట్రెస్ట్ మార్కెట్స్, బాండ్ yields, ఎఫ్డీస్, ప్రావిడెంట్ ఫండ్స్, basic non-risk instruments. You should not compare with savings account interest rates. This is disclaimer. 3.5 to 3 is equal to suicide. అంటే ఎవరు సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ని పట్టించుకోడు. దే ఆల్వేస్ టాక్ అబౌట్ 1 year, 5 year, 3 year FDs to 10 year FDs. వై అంటే సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఈస్ ఈక్వల్ టు ఏ లాకర్ ఇన్కమ్. చాలా సూక్ష్మమైన సబ్జెక్టు, మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నా. కాస్త ఓపికగా విని, ఇది నేను చెప్పేది మక్కీ టు మక్కీ. ఎవరైనా క్వశ్చన్ వేస్తే వాళ్ళ ముందు పెట్టండి. వాడు నోరెళ్ళ తీసుకొని, వాడు సీఏ కానివ్వండి, బోడిగాడు కానివ్వండి, నోరెళ్ళ తీసుకొని వెళ్ళిపోతాడు. వాట్ ఈస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ అంటే, సేవింగ్స్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ అ లాకర్ వేర్ యూ కీప్ యువర్ మనీ టెంపరర్లీ ఎర్నింగ్ ఏ సేఫ్టీ ఇంట్రెస్ట్, ఏ లాకర్ ఇంట్రెస్ట్. సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇస్ ఎ లాకర్ ఇంట్రెస్ట్. అంటే మీరు లాకర్ తీసి లాకర్లో ఏం పెట్టినా మీకు ఏం రాదు, కానీ మీరు క్యాష్ రూపంలో పెడితే, విచ్ ఈజ్ వాలటైల్ క్యాష్, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. కనుకనే 3.5 ఇస్తారు వాడు. సేవింగ్స్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాకర్ ఇంట్రెస్ట్. మీకు లాకర్ తీసి దాంట్లో డబ్బులు పెట్టుకోండి, ఎన్ని డబ్బులు పెడుతున్నారో లెక్క పెట్టి ఇస్తారు మీకు. లాకర్లో ఏం పెడుతున్నారో వాళ్ళు క్వశ్చన్ చేయరు చూడండి. అందుకోసం లాకర్పై వాళ్ళు ఛార్జెస్ వసూలు చేస్తారు. లోపల డాక్యుమెంట్స్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, డైమండ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అనేది it is a locker, money locker, where you will be given a receipt that so much of cash is parked with us, which is volatile cash, where you can withdraw each and every penny without question, but the interest rates are severely low. This is savings account interest. So దీంతో ఎవరు పోటీ పడే సాహసం చేయరు. ఎందుకంటే లాకర్ ఇన్కమ్తో పోటీ పడే ఇన్స్ట్రుమెంట్ ఏదీ లేదు. అంటే దట్ ఈస్ అ బేస్ ప్రైస్, బేస్ ఇంట్రెస్ట్ ప్రైస్. అయితే ఇప్పుడు మనం 1 crore యొక్క స్థాయి తెలుసుకుందాం. ఎవడైనా 1 crore ఏముంది అంటారు కదా. 1 crore 7% ఎఫ్డి అంటే 7 lakhs. 7 5s మీరు క్యాల్కులేట్ చేసుకోండి.
35 lakhs మీకు 1 year ఎఫ్డిపై 5 years మీరు బ్రేక్ చేసి ఎఫ్డీస్ కంటిన్యూ చేస్తే 5 years పెట్టకుండా 1 year ఎఫ్డీస్ 1 year ఎఫ్డీస్ ఆర్ సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్స్. 1 year ఎఫ్డీ నేను ఇన్సిస్ట్ ఎందుకు చేస్తా అంటే 1 year మీరు ఎఫ్డీలో పెట్టారు, పెట్టినాక మీకు ఒక 9 to 10% ఎర్న్ చేసే ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, యూ క్లోజ్ దట్ 1 year ఎఫ్డీ, జంప్ టు హయ్యర్ ఈల్డ్ ఎఫ్డీ, higher yield instrument. If the instrument becomes risky after 1 year అంటే 2 years అయినాక గో బ్యాక్ టు 1 year FD. అంటే 1 yearకి మీకు ఆ సౌలభ్యం ఉంటుంది, మీ మనీని పార్క్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ వైపు తిప్పే సౌలభ్యం ఉంటుంది కనుక నేను 1 year FD ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను. దాంట్లో 1 crore పై 35 lakhs FD వస్తుంది 7% లెక్కన. అంటే 1 కోటి రూపాయలు పెట్టి 5 సంవత్సరాలు మర్చిపోతే మీకు ఏ రిస్క్ లేకుండా 35 లక్షలు మీ చేతిలో ఉంటాయి. అదే 1 crore మీరు ఒక ఫ్లాట్లో పెట్టారు, 1 crore యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎ ఫ్లాట్. 1 crore ఈజ్ అ బేస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎ ఫ్లాట్. దాంట్లో మోసం జరిగేది కార్పొరేట్ ఏరియాలో కళ్ళ ముందే మోసం జరిగిపోతుంది. అది కాకుండా మీ 5 year మెయింటెనెన్స్ అది మనం అస్సలు పట్టించుకుంటలేం మన ఈ మాటల్లో ఇప్పుడు ఈ వీడియోలో. అంటే 1 కోటి రూపాయల ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పట్టించుకుంటలేం, దాని యాన్యువల్ మెయింటెనెన్స్ పట్టించుకుంటలేం, దాని వేర్ అండ్ టేర్ పట్టించుకుంటలేం. 1 crore యొక్క బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం అనేది మనం పట్టించుకుంటలేం. 1 crore మనము 1 year ఎఫ్డీతో పోల్చుకుంటున్నాం ఇవాళ. అయితే ఆశ్చర్యకరమైన థింగ్స్ మీకు చెప్తాను. 5 years ఎందుకు తీసుకున్నాను అంటే దాంట్లో చాలా పవర్ ఉంది. 5 yearsలో మీకు చెప్తే అర్థమైపోతుంది, ఇంత మోసం జరిగిందో మీతో అర్థమైపోతుంది. 1 కోటి రూపాయలు ఏ దగ్గర 5 yearsలో 1 crore 35 lakhs ఇల్లు ఇస్తుంది. ఆయనను పక్క జరిపేద్దాం, ఆయన భవిష్యత్తు నిర్ణయింపబడ్డది. కానీ ఇది 1 crore ఇన్వెస్ట్మెంట్ ఒక ఫ్లాట్లో జరిగింది. బి అనే వ్యక్తి, ఆయన పరిస్థితి ఎట్లుంటుంది 5 years అయినాక జస్ట్ చూపిస్తా, క్యాలిక్యులేషన్స్ మీరే వేసుకోండి. ఒక మనిషి 1 crore తన దగ్గర ఉంది. ఆ 1 crore దాన్ని ఈఎంఐ రూపంలో కడుతూ వెళ్తున్నాడు. ఈ ఈఎంఐ తన న్యాచురల్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని తలదంతుంది 9%. ఈఎంఐ 1 year ఎఫ్డి కన్నా 2% ఎక్కువ. అదిగాక డిప్రిసియేషన్, ఇంట్రెస్ట్ ఫ్లక్చువేషన్, నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పెరగవచ్చు తగ్గొచ్చు, ఆ రిస్క్, మెయింటెనెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్లస్ ట్యాక్సెస్, ఇవన్నీ ఏం మాట్లాడతలేదు. అయితే ఈ 1 crore ఈఎంఐ రూపంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి, నేను డిస్క్లైమర్ ఇచ్చిన 1 crore పై ఫ్లాట్ పై ట్యాక్సు, డిప్రిసియేషను ప్లస్ ప్రాక్టికల్ యూడిఎస్ క్యాల్కులేషను, అంటే నెగటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ పక్కన పెడుతున్నాం మనం, పెట్టి క్యాష్ టు క్యాష్ లెక్కేసుకుంటున్నాం. 1 crore ఎఫ్డి చేస్తే 35 lakhs 5 years తర్వాత మనకు వస్తాయి, అది పక్కన పెడదాం. 1 crore ఫ్లాట్ టార్గెట్ చేసుకొని ఈఎంఐ కడుతున్నాడు. ఆయన పరిస్థితి ఎట్లుంటుంది? ఆయన ప్రతి నెల తన 1 crore నుంచి 1,17,000 rupees ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. ప్రతి నెల
1,17,000 ఆయన బ్యాంక్ నుంచి ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు 42,000 కట్ అవుతుంది, వడ్డీ 75,000 కట్ అవుతుంది. ఒక హోమ్ లోన్లో ప్రిన్సిపల్ అమౌంట్ 42,000 కట్ అవుతుంది, 75,000 ఇంట్రెస్ట్ కట్ అవుతుంది. 1,17,000 పర్ మంత్ కట్ అవుతూ ఉంటుంది 1 crore ఫ్లాట్ పైన. అయితే ఈ మనిషి ఏం చేస్తాడంటే తెలివిగా ఈ 1 crore ఫ్లాట్ ఈఎంఐ కడుతూ రెంట్కి ఇచ్చేస్తాడు. 1 crore ఫ్లాట్కి 30,000 రెంట్ వస్తుంది, దానికన్నా ఎక్కువ రాదు. 1 crore వాల్యూ ఉన్న ఫ్లాట్ 30,000 రెంట్ వస్తుంది. మీకు 50,000 రెంట్ రావాలంటే 2 crores అబౌవ్ ఫ్లాట్ ఉండాలి. అయితే 50,000 40 to 50,000 రెంట్ వస్తుంది. 2 crores ఉండాలి ఫ్లాట్. మీకు ఒక 40,000-50,000 రెంట్ రావాలంటే 30,000 రెంట్ కామన్. అయితే ఇయర్లీ ఈల్డ్ 3,60,000 ఇయర్లీ ఈల్డ్ వస్తుంది రెంట్ రూపంలో. పర్ మంత్ 1,17,000 కట్టాలి, దాంట్లో 30,000 తీసేయండి. అయితే 1 year క్యాల్కులేషన్ చేసుకుంటే పర్ మంత్ 1,17,000 కట్టాలి అంటే నియర్లీ 14 lakhs చిల్లర. ఎవ్రీ ఇయర్ మీరు ఆ 1 crore ఫ్లాట్ కోసం 14,04,000 చేంజ్ మీరు ఈఎంఐ రూపంలో కడుతున్నారు. మీకు రెంట్ ఎంత వస్తుంది? 3,60,000. అంటే ఇయర్లీ మీ చేతి నుంచి నికర డబ్బు పోయేది 10,44,000. ఇయర్లీ 10,44,000 రెంట్ మైనస్ చేసుకున్నా అంత మీరు బ్యాంక్ కట్టాల్సి వస్తుంది. 10,44,000 అంటే నియర్లీ 10% మీరు కట్టుతున్నారు. ఆశ్చర్యం ఏమంటే యు ఆర్ పేయింగ్ ఓన్లీ 9% ఇంట్రెస్ట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ 9%, బట్ హౌ మచ్ యు ఆర్ పేయింగ్ ఆఫ్టర్ గెటింగ్ యువర్ రెంట్ ఈజ్ ఆశ్చర్యకరం. 10%. 10% అంటే 9.5 అనుకోండి. అంటే మీకు రెంట్ వచ్చినా ఆ 9% ఎక్కడ పోతలేదు. ఇన్స్పైట్ ఆఫ్ గెటింగ్ 30,000 రెంట్ పర్ మంత్, ద 9.5 to 10% రిమైన్స్ ద సేమ్. అంతే ఇంట్రెస్ట్ పోతుంది, రెంట్ వస్తుంది. రెంట్ వచ్చినా ఇంట్రెస్ట్ తగ్గుతలేదు. ఎందుకు అంటే ప్రిన్సిపల్ తక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ. దానివల్ల మీ రెంట్ కూడా నల్లిఫై అయిపోతుంది. అందుకోసం స్టార్టింగ్లో చెప్పిన ప్రాపర్టీ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్లస్ ఇయర్లీ మెయింటెనెన్స్ కాకుండా మన మంత్లీ మెయింటెనెన్స్ లేదా అనుకోకుండా వచ్చే ఖర్చులు, ట్యాక్సెస్, మనం రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్, ఛార్జెస్ ఇవన్నీ పక్కన పెడుతున్నాం. మళ్ళీ లోపల ఏమైనా ఇంటర్నల్ బ్యూటిఫికేషన్ కోసం ఏమైనా చేసే ఇది చేంజెస్, ఏదైనా మార్చాలి, అటువంటివన్నీ పక్కన పెట్టి ఎందుకు పక్కన పెడుతున్నాం? దానికో రీజన్. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఈయన దగ్గర ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఈయన దగ్గర ఉన్నాయి. ఈయన ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం 10 లక్షలు పోతున్నాయి, కానీ 90 లక్షలపై ఆయనకు ఈ సేవింగ్స్ అకౌంట్లో వచ్చే వడ్డీ వస్తుంది. అంటే నియర్లీ అబౌట్ 3 to 3.5%. 3 to 3.5% వడ్డీ వస్తుంది. అది ట్యాక్సెస్, మెయింటెనెన్స్ దీంట్లో నలిఫై అయిపోతుంది. అందుకోసం నేను ఎక్కడ మెన్షన్ చేస్తలేను. ఇవన్నీ ట్యాక్సెస్ పైన ఛార్జెస్, మెయింటెనెన్స్, మన్ను మశాన, ఇవన్నీ డిప్రిసియేషన్, ఇవన్నీ తీసేస్తున్నా. ఎందుకంటే ఆయనకు మిగతా 90 lakhs పై ఆయనకు 3% వడ్డీ వస్తుంది. అందుకోసం అయితే ఆఫ్టర్ 5 years 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఫ్లాట్ కొంటే పైన నేను చెప్పినవన్నీ మాఫీ, ఏం పట్టించుకోకుండా
ఇంట్రెస్ట్ టు ఇంట్రెస్ట్, క్యాష్ టు క్యాష్ క్యాల్కులేషన్ చేస్తే ఆఫ్టర్ 5 years ఈ ఈ మనిషి అంటే టోటల్ అమౌంట్ ఈజ్ పెయిడ్ టు ద బ్యాంక్ ఈజ్ 52 lakhs. 5 yearsలో 50% అమౌంట్ కట్టేస్తుండు ఫ్లాట్ వాల్యూ. ఈజ్ పేయింగ్ 52 lakhs 20,000. కానీ ఆశ్చర్యం ఏమంటే ఈ ఈ అమౌంట్ ఆయన ఇంకా 15 ఏళ్ళు కట్టాలి. తాను తీసుకున్న కోటి లోను 5 ఏళ్లలో 52 లక్షలు తీర్చేసిండు. ఇటువంటి 52 లక్షలు ఆయన 3 సార్లు కట్టాలి. ఎందుకంటే 20 year లోన్. అంటే మోసం మీకు అర్థమవుతుందా? 5 ఏళ్లలో 50% కట్టేసిండు. ఇంకో 5 ఏళ్ళు కడితే ₹1,00,00,000 ఇచ్చేయచ్చు. కానీ నెక్స్ట్ 10 years ఆయన ఉట్టి వడ్డీ కడుతున్నాడు. 10 ఏళ్లలో తాను కట్టిన అమౌంట్ బ్యాంక్కి కట్టేసిన ఇంకా 10 ఏళ్ళు ఉట్టి వడ్డీ కడుతున్నాడు లేదా ఉట్టి ప్రిన్సిపల్ కడతాడు. ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినప్పుడు మనకు దక్కేది ఏమి అంటే యూడిఎస్. మనం యూడిఎస్ గురించి మాట్లాడతాం కానీ డిప్రిసియేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ గురించి మాట్లాడతాం. 20 ఏళ్ల పాత ఫ్లాట్ యొక్క వాల్యూ ఏముంటుంది 20 ఏళ్ళు అయినాక? మనకు యూడిఎస్ ఎప్పుడు వస్తుంది? అన్ని ఫ్లాట్లు కూల్చేస్తే యూడిఎస్ వస్తుంది. అన్ని ఫ్లాట్లు కూల్చేస్తే ఫ్లాట్ వాల్యూ 0 అవుతుంది. యూడిఎస్ మనకు ఒక 20 గజాలు 15 గజాలు దక్కుతుంది. గజం 2 లక్షలు వేసుకున్నా మనకు 25 లక్షలు దక్కుతాయి యూడిఎస్లో. ఎంత బ్రహ్మాండమైన ప్రాపర్టీ అయినా మనకి యూడిఎస్లో దక్కేది 25 లక్షలు మాత్రమే. అంటే ఒక ఫ్లాట్కు మనము ₹1,00,00,000 పెట్టి తీసుకొని 2 కోట్లు ఇంట్రెస్ట్ పే చేసి ప్రిన్సిపల్ పే చేసి అట్ ది ఎండ్ ఆఫ్ 20th year వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూడిఎస్ ఇస్ 25 lakhs. సింపుల్ క్యాల్కులేషన్స్ మీ 7th class పిల్లగానికి కూడా క్యాల్కులేటర్ ఇచ్చి బాబు ఈయన ఇట్లా చెప్తున్నాడో ఏంటంటే ఇస్తారు. మీ ప్రిన్సిపల్ అమౌంట్ 10 yearsలో తిరిగిపోతుంది ₹1,00,00,000. కానీ మీరు 20 years ఎందుకు కడుతున్నారు లోన్ అంటే మీరు ఇంట్రెస్ట్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్ ఏదైనా మిగిలిపోతుంది కనుక ఆ నెక్స్ట్ 10 years అది కడుతున్నారు. అంటే 5 years ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసిన వాడికి 5 years తర్వాత 1,35 lakhs తన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. అదే 1 crore ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసిన వాడికి వితౌట్ ఎనీ ట్యాక్స్ 52 lakh ఆయన పేమెంట్ చేసి ఉంటాడు. అంటే -52 lakh. అంటే ఆయన దగ్గర కోటి ఉండదు, 52 lakhs చెల్లిస్తాడు. ఉట్టి 48 lakhs వర్త్ ఫ్లాట్ ఆయన దగ్గర ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్, నాట్ బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్, ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్. మనం 1 crore బేస్ ప్రైస్ పెట్టినాం కనుక దాన్ని ప్రిన్సిపల్ అనుకుందాం. మనకు 48 lakhs వర్త్ ఇంకా మనం చెల్లించాల్సి ఉంటుంది. మనం చెల్లించింది 52 లక్షలు. అంటే బేసిక్ ఫ్లాట్ వాల్యూ 48 lakhs ఉంటుంది. ఈ 48 lakhs ఫ్లాట్ వాల్యూ 15 years మనం ఈఎంఐ కట్టాలి. 48 lakhs ఫ్లాట్ వాల్యూ మిగిలిపోతుంది. ఈ 48 lakhs పైన మనం 15 years ఈఎంఐ కట్టాలి. ఎంత ఈఎంఐ కట్టాలి? 1,17,000 per month కడుతూనే ఉండాలి. 42 lakhs పైన కూడా ₹1,00,00,000 పైన కూడా 1,70,000 కట్టాం. 48 lakhs వాల్యూ మిగిలిపోయినా మనం 1,17,000 కట్టాలి. ఆఫ్టర్ 10 years ప్రిన్సిపల్ అమౌంట్ 0 అవుతుంది. వడ్డీపై మనం 1,70,000 కట్టాలి. అంటే 10 years అయినాక ఫ్లాట్ వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ 0 అయిపోతుంది. 0 ఫ్లాట్ వాల్యూ, ఓన్లీ యూడిఎస్ మిగిలిపోతుంది. యూడిఎస్ ఎంత? ఆఫ్టర్ 20 years వస్తుంది. యూడిఎస్ వాల్యూ ఎంత? 25 lakhs. 2 lakhs ఒక గజం పట్టుకున్నా ఓ 10-15 వచ్చినా మనకు 25 to 30 lakhs కనెక్ట్ వరాలి. అంటే ₹1,00,00,000 ఫ్లాట్ 20 years తర్వాత రెంటల్ ఈల్డ్ వచ్చిన పర్ ఇయర్ 52 lakhs మనం పే చేసి దాని వాల్యూ దాన్ని ఎరోడ్ చేస్తున్నా, మన వైపు తిప్పుకుంటున్నా, దాని లాస్ట్ యూడిఎస్ వాల్యూ 25 to 30 lakhs.
ప్లస్ దానిపై వచ్చే నష్టం నియర్లీ ₹1,00,00,000. అంటే ఇంట్రెస్ట్ పేయబుల్ 1 crore, ఆల్మోస్ట్ డబుల్. కానీ 5 ఏళ్లలో ఈ 1 crore పెట్టిన ఆయన దగ్గర 1,35,00,000 బ్యాంక్ అకౌంట్లో ఉంది. అదే ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసిన పరిస్థితి ఏమి 5 ఏళ్ళు అయినాక అంటే ఆయన ఫ్లాట్ వాల్యూ 40 lakhs మైనసే. అంటే 40 lakhs ఉంది, 52 lakhs మైనస్ అయిపోయింది. ఆయన బ్యాంకు చెల్లించేశాడు. అయితే ఇప్పుడు 5 years తర్వాత మార్కెట్లో వాల్యూ, ఈ 5 years ఫ్లాట్ వాల్యూ ఏముండొచ్చు మీరు చూడండి. 1 crore ఫ్లాట్ 5 years తర్వాత అమ్మడానికి పోతే దాని వాల్యూ ఒక 5 to 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. 5% అనుకోండి. ఈ 5% కూడా ఎందుకు ఉండదు అంటే మీకు ట్యాక్సులు కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, దాన్ని మళ్ళీ రిఫర్బిష్ చేయాలి. అమ్మాలంటే అట్లా పెట్టి అమ్ముతో నడవదు. చిన్న గొప్ప చేంజెస్ చేయాలి. అనుకోకుండా రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంటే అట్లీస్ట్ మీరు 20% డిస్కౌంట్కి అమ్ముకోవాలి. 20% డిస్కౌంట్ అంటే మీరు ఆల్రెడీ 52 lakhs పే చేశారు. 52 lakhs యూ హ్యావ్ పేడ్ ఈఎంఐ. ప్రిన్సిపల్ అమౌంట్లో 20% పోతుంటే అంటే 80 lakhs అమ్ముకుంటే 5 years తర్వాత మీ టోటల్ అంటే వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ 25 lakhs కన్నా ఎక్కువ ఉండదు. మీకు అర్థమవుతుందా? మీరు అమ్మాలని 5 years అయినాక అమ్మాలని చూస్తే మార్కెట్ కానీ ఇప్పుడు ఉన్నట్టుంటే మీరు 80 lakhsకి అమ్ముకోవాలి. అంటే మీరు కట్టింది 52 లక్షలు ప్లస్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ది ఫ్లాట్ ఇస్ 48 lakhs మనం డిసైడ్ చేసినాం. దాంట్లో నుంచి 20 లక్షలు బాయ్ అంటే 28 లక్షల ఫ్లాట్ వాల్యూ. 1 crore పై ఆల్రెడీ 5 years ఇంట్రెస్ట్ కట్టిండ్రు మీరు, అది బాయే. బేసిక్ ఫ్లాట్ డిప్రిసియేషన్ ఏం లేదనుకుందాం, 48 lakhs బ్యాలెన్స్ క్యాష్, దాంట్లో 20% అసెట్ వాల్యూ పడిపోయింది. అంటే మార్కెట్ బాగా లేకపోతే 20 లక్షలు తక్కువ అమ్ముకుంటే ఆ ఫ్లాట్ వాల్యూ 28 లక్షలు మాత్రమే. ₹1,00,00,000 ఎఫ్డీలో పెట్టిన ఆయనకేమో ₹1,35,00,000 వచ్చినాయి. ఏముంది దాంట్లో ఏం వస్తలేదంటే 5 ఏళ్ళు ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్ళ తర్వాత ఒక ఫ్లాట్ని అమ్ముకుంటే 80 లక్షలకు అమ్ముకుంటే ఆయనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఇట్లుంటుంది. అంతా పోయి ఆ ఫ్లాట్ యొక్క వాల్యూ 28 లక్షలు మిగులుతుంది. ₹1,00,00,000 ఫ్లాట్ వాల్యూ నియర్లీ 30 లక్షలు అనుకోండి. ఈ క్యాలిక్యులేషన్ బట్టి ఎవరు రిజల్ట్ చెప్పారు మీకు. ఇప్పుడు సిఏ చెప్పాడు, ఐసీడబ్ల్యూ చెప్పాడు, వాడు ఐఐటి చదువుకున్న సన్నాసి చెప్పాడు, మ్యాథ్స్ టీచర్ చెప్పాడు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చెప్పాడు, ఎవడు చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నిజాలు బయటకు వస్తే హోమ్ లోన్ తీసుకుంటే వేస్ట్ అని తెలుస్తుందని మనం ఏం చేస్తాం, హోమ్ లోన్ అంటే 9%, 8% ఇంట్రెస్ట్ తీసేసుకుంటాం. నేను అందుకోసం 1 crore క్యాష్ ఇద్దరి దగ్గర పెట్టి, ఏ అండ్ బి దగ్గర పెట్టి, ఒక ఆయనకేమో ఎఫ్డి ఇచ్చుకుంటా, ఇంకో ఆయనకేమో ఒక ఈఎంఐ కట్టి బ్యాలెన్స్ క్యాష్ మీద సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటా పోతే 5 years అయినాక 1 crore ఫ్లాట్ వాల్యూ 30 lakhs ఉంటుంది. ఈయన దగ్గర 1 crore అన్నది 1,35,00,000 అవుతుంది. అంటే అసలు 7th class పిల్లగాడిని చేయొచ్చు ఈ వడ్డీ లెక్కలు, 8th 9th పిల్లగాడు అయితే ఈజీ చేయొచ్చు. ఇలాంటి బేసిక్ క్యాలిక్యులేషన్స్ మనం చేయలేక అంటే మన స్థాయి దిగదాచుకుందాం అనుకుంటాం. క్యాలిక్యులేషన్ ఇప్పుడు తీసుకుపోయి వాడి ముఖాన వాడేయండి, ఎవడు రియల్ ఎస్టేట్ ఉన్నాడో వాడి ముఖాన వాడేయండి. సార్ ఈయనేమో ఇట్లా చెప్తున్నాడు, మీరేమో ఇట్లా చెప్తున్నారు, 9% ఉంటున్నారు, వాడి దగ్గర ₹1,00,00,000 పెడితే వాడి దగ్గర 35 లక్షలు నెట్ ఇంట్రెస్ట్ వస్తుంది, మా దగ్గర ఏమో ఫ్లాట్ వాల్యూనే 30 lakhs అయిపోయింది కదా సార్. మరి ఈయన క్యాలిక్యులేషన్ ఏం క్యాలిక్యులేషన్ ఇది? ఎప్పుడు రియల్ ఎస్టేట్కి నెగిటివ్ చెప్తాడు, మరి ఈయన క్యాలిక్యులేషన్ ఇట్లా చెప్తున్నాం మళ్ళీ ఏమంటారు. ఒక సిఏ దగ్గర చూపించండి. సిఏ అంటే ఇంటెలిజెంట్ కాదు, వీళ్ళంతా ఎగ్జాములు రాసి ఐఐటి లెక్కల్లో తిట్టాలు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కడ పోయినా చూపించండి. సరే ఇట్లా మంచి మార్గం ఉంటుంది, ఎప్పుడు దరిద్రం క్యాలిక్యులేషన్ చెప్తాడు, మంచి మూడ్లో ఉన్న వాళ్ళని ఖరాబ్ చేస్తాడు. మరి నేను ఇట్లా చెప్పిండు అంటే ఫస్ట్ ఆయన లే ఏం లే అంటాడు, మెల్లగా ఆయన పక్క తీసుకుపోయి చూసుకుంటాడు, చూసుకొని అమ్మో కరెక్టే చెప్పిండు కదా అంటే బాగా చదువుకున్నాడు ఒప్పుకోడు. ఫస్ట్ వాడికి తెలిసేట లోపల ఇది క్యాలిక్యులేషన్ కరెక్ట్ ఉంది, కానీ బయట పెడితే ఇజ్జత్ పోతుంది కనుక మనం ఏదో ఒక కథ చెప్తాం.
కానీ మీరు కథలేనకండి. మీ 7th to 10th మధ్యలో ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టుకోండి. వీళ్ళు సీఏ కన్నా పవర్ఫుల్. ఒక క్యాలిక్యులేటర్ ఇవ్వండి, బాబు నేను చెప్పిన లెక్కలేయి అనండి, వేస్తాడు. వేసి మీ ముఖాన కొడతాడు. మీరే ఆశ్చర్యపోతారు. ఏంద్రా ఇది ఇన్నేళ్ళు ఇంత చదువుకుంటుంది, ఇది బేసిక్ లెక్క. 3 ఏళ్ల నుంచి ఆయన ఛానల్ పెట్టి మొత్తుకుంటూనే ఉండే, వద్దురా వద్దురా వద్దా అంటే ఇల్లేమని. లాస్ట్కి ఇంత మోసం జరిగిపోయా. ఇది నేను బేసిక్ మోసం చెప్పేది. 2 crores ఫ్లాట్ దీనికి డబుల్. 2 crores ఫ్లాట్ పెడితే మీరు దానికి 40,000-50,000 రెంట్ వేసుకొని క్యాల్కులేషన్ చేసుకుంటే దీనికన్నా డబల్ లాస్ అవుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే ఎకనామిక్ ప్రిన్సిపల్కి విరుద్ధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ నడుస్తుంది కనుక ఈ క్యాల్కులేషన్స్ అన్ని ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు. బ్రౌచర్ చూస్తాడు, స్టూడియో ఫ్లాట్ చూస్తాడు. మీకు కార్పెట్ ఏరియా కూడా క్యాల్కులేషన్ చేయడానికి రాదు, అవి కూడా మభ్యపెట్టే చేస్తాడు. ప్రాజెక్ట్ ఎంత పెద్దగా ఉంటే మీకు అంత కార్పెట్ ఏరియా కలిసి వస్తుందని చెప్తాడు. కాదు, ప్రాజెక్ట్ ఎంత పెద్దగా ఉంటే మీ ఫ్లాట్ యొక్క యాక్చువల్ కార్పెట్ ఏరియాని వాడు తక్కువ చేస్తాడు. ఎందుకంటే ముదనష్టపు అమ్యూనిటీస్ అంత తెచ్చి మీ ఫ్లాట్ మీద గుమ్మరిస్తాడు. మీరు ఇట్లా మాట్లాడండి. కూరగాయల మార్కెట్ ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పిన క్యాల్కులేషన్ మన ముఖాన కట్టాడు, వానికే తలంతా గీక్కుంటాడు. ఓరు నీ అమ్మ ఇటువంటి క్యాల్కులేషన్ నా జన్మలో చూడలే, నా బ్యాంక్ వాళ్ళు కూడా చూపించాలి అంటాడు. అంటే అంత మోసపూరితంగా ఉంటుంది క్యాల్కులేషన్. నేను విడమార్చి ఈజీగా మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, నా బాధ్యత కనుక. నేను అప్పుడప్పుడు ఇట్లా శూలాలు తీసుకొని మీ ముడ్లలో వస్తుంటా, ఏమనుకోకండి ఇట్లా అంటున్నాను. ఎందుకంటే మీకు నొప్పి తక్కువగా కానీ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. అప్పుడప్పుడు మళ్ళీ శూలం కొద్దిగా వేడి చేసి కొచ్చగా చేసి ముడ్డ కొచ్చుకొని కూర్చుతే అప్పుడు అమ్మో మళ్ళీ క్యాల్కులేషన్ చూపిస్తుంది. ఇప్పుడు నాకు మ్యాథ్స్ అంటే వర్స్ట్. నేను మ్యాథ్స్లో 10th క్లాస్ ఎట్లా పాస్ అయినా అటువంటి పర్సన్ నేను ఇంత క్యాల్కులేషన్ చేస్తున్నా అంటే మీరు ఎంత ఐఐటీలు, ఐఎంలు, ఐసిడబ్ల్యూలు, సిఏలు, నానా ఎంటెక్లు ఏమేమి చేసినారు, ఎంబీఏలు, నాకు నోటికి కూడా వస్తారు. మరి మీరంతా ఎంత నీట్గా క్యాల్కులేషన్ చేసుకోవాలి. కూర్చోవాలి, ప్యాంటు వేసి ఒక బనియన్ వేసుకొని ఒక కింద లుంగి వేసుకొని లేదా చెడ్ వేసుకొని, షార్ట్స్, చెడ్ అంటే డ్రాయర్ కాదు, షార్ట్స్ వేసుకొని మంచిగా ఫ్యాన్ పెట్టుకొని ఏసీ పెట్టుకొని మీ పిల్లగాడిని ముందర కూర్చోబెట్టుకొని మీ పిల్లల్ని ముందర పెట్టుకొని, పాప నేను సెకండ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తున్నా, నీకు అది క్యాల్కులేషన్ చెప్పి నిజం నా ముఖం మీద కొట్టాడు, వాడు పక్క అని కొడతాడు. పిడక తీసుకొని కొట్టినట్టు. గోడకు పిడక ఎట్లా కొడితే ఇట్లా పట్టుకుంటుందా అట్లా పట్టుకుంటుంది. మీరు చేసుకోండి. నేను చెప్తున్నా కదా, బట్టలు ఇప్పేసి అంటే నార్మల్గా ఇంట్లో వేసుకుంటారా వేసుకొని ఏసీ గీసి పెట్టుకొని ఏ టెన్షన్ లేకుండా ఒక కాఫీ కప్పు, చాయ్ కప్పు తీసుకొని మీ పిల్లల్ని ముందర పెట్టుకొని, బాబు ఈ క్యాల్కులేషన్ చేసి చూపి నీ విద్య చూద్దామని వాడు అన్నీ చేసి టక్కని కొడతాడు. అదే నమ్మండి. ఎవ్వడు మార్కెటింగ్ వాడిని నమ్మకండి, ఎవ్వడిని నమ్మకండి. మీ పిల్లలు చెప్పింది నమ్మండి, పచ్చి నిజాలు చెప్తారు. వాడు డాడీ ఇదేంది ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి, ఆయన చెప్పింది ఏందో కాంప్లికేటెడ్గా ఉంది కానీ కరెక్ట్ ఉంది, మరి ఏం బతికిది అన్నాడు. అంటే మీకు తెలిసిపోతుంది, అర్రే ఎంత మోసం అయిందిరా. చాలా మంది పెద్ద వాళ్ళకి మోసం అవుతుంది. అసెట్, బై అన్ అసెట్ అంటాడు. వాట్ ఈస్ అన్ అసెట్? మీరు ప్రశ్నే అండి ప్రతిదానికి. డిఫైన్ అసెట్. అసెట్ యొక్క ముఖ్య గుణాలు ఏమి? వీడు మీకు చూడండి, రియల్ ఎస్టేట్లో అసెట్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ని మిక్స్ చేస్తారు. అసెట్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్. ఫస్ట్ అసెట్ అంటాడు, అసెట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ని బిజినెస్ రూపంలో అంటే బయింగ్ సెల్లింగ్ పెడతాడు. పెట్టి అన్నిట్లో కన్ఫ్యూజన్ చేసి మీకు భారీ నష్టం కలిగిస్తారు రియల్ ఎస్టేట్. అది కలిగిస్తున్నారు కనుక నేను అంత పచ్చి క్యాల్కులేషన్ చేసి మీ అందరికీ అందిస్తున్నా. మీరు ఈజీగా చేసుకోండి. ఎవ్వడొద్దు, హయ్యర్ ఎడ్యుకేషన్ వద్దు. 10th క్లాస్ లోపల ఉన్న మీ పిల్లల్ని తీసుకుపెట్టాడు, కూర్చోబెట్టాడు. ఇంకా ఇంటర్ ఉంటే వాడైతే నవ్వైపోతాడు, పువ్వు అని అవుతాడు. ఏంద్రా నాయన ఇంత చేయరా మీకు అంటాడు ఇంటర్ పిల్లగాడైతే. ఇంకా 10th 8th అయితే భయపడతారు. భయపడి క్యాల్కులేషన్ బట్టి మీ ముందర పెడతారు. దయచేసి నేను చెప్పిన ఈ బేసిక్ ₹1,00,00,000 వాల్యూ లేదు నమ్మేటోళ్లకు ఈ క్యాల్కులేషన్ చూపించండి. వాడు అన్నీ సీల్ చేసుకొని ఎంసీలు పెట్టుకొని కింద మీద ఎక్కడే ఉంటాయో ద్వారాలు అన్నీ ఎంసీలు పెట్టుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి మీరందరూ 10 లక్షలకు కూడా బ్రహ్మాండమైన వాల్యూ ఉంది వాడు. నేను అందుకోసం 10 లక్షల జీవితం అనే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అంటే మీ అందరికీ రివీల్ చేయాలి, నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేస్తాను. మరి ₹1,00,00,000 జీవితం ఎట్లా బ్రహ్మాండంగా ఉండాలి, ఉంటుంది కూడా. మరి ₹1,00,00,000 చులకన అవుతుంటే మీరందరూ నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు?
₹1,00,00,000 ఎన్నడూ మీ బ్యాంకులలో చూడనప్పుడు, 10 లక్షలు కూడా చూడనప్పుడు, ₹1,00,00,000 చులకనగా ఎందుకు చూడాలి అనేది నా ప్రశ్నకు ఈ వీడియోతో జవాబిస్తున్నాను. మీకు దమ్ము ధైర్యం అంటే ఒక పేపరు పెన్ను తీసుకొని క్యాల్కులేషన్ చేసుకొని వేసుకొని చూస్తే దీనికన్నా ఘోరమైన రిజల్ట్ వస్తుంది. నేను ఉత్తుత్తగా పై మీ అందరినీ భయపెట్టేదని లెక్కేసిన, పై లెక్కలు చూసి లెక్కలు వేసిన. మీరు పక్కా లెక్కలు వేసుకుంటే ఇంకా భయంకరమైన డేటా మీ ముందరే ఉంటుంది అని మీ అందరికీ సూచిస్తూ నమస్కారం.